వెల్కమ్ టు తెలుగు న్యూస్. వంశాధార ఫేజ్ 2 నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 641.1 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ శ్రీకాకుళంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ నేతలు సంబరాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో జిల్లాలో సుమారు 2.5 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణతో పాటుగా ఇచ్చాపురం వరకు సాగు తాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో శ్రీకాకుళం పట్టణం 7 రోడ్ల కోడల వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా కష్టపడి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో, ఉప ముఖ్యమంత్రి సహాయ సహకారంతో, లోకేష్ అన్న గారి సహాయ సహకారాలతో ఈ రోజు నిమ్మన రామానాయుడు సాగునీటి మంత్రివర్యులు, భారీ మధ్యతర నీటిపారుదల శాఖ మంత్రులు రామానాయుడు గారి వారందరి సహకారంతో మన నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి, నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, జై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని కొమ్మాది వైఎస్ఆర్ కాలనీలో శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయంలో శ్రీ వారాహి అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పంచామృత అభిషేకం, సామూహిక సహస్ర కుంకుమార్చన, వారాహి హోమం తదితర క్రతువులను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందారు. పాఠ్యం నుంచి నవమ వరకు కూడా వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అలాగే గుప్త నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. గుప్త నవరాత్రులు అంటే రాత్రిపూట చేసేది, గుప్తంగా చేసేదాన్ని గుప్త నవరాత్రులు అంటాం. మామూలుగా చేసేదాన్ని నవరాత్రి ఉత్సవాలు అంటాం. రక్షయామి ముఖవాసనార్థం తాంబూలం. మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాదేవిర్వాదనేవదే ధీనామగత్రయవతో. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని సిఎస్పురం మండలం దర్శి తిమ్మక్కపల్లి కొండ వద్ద గుర్తు తెలియని వ్యక్తికి చెందిన అస్థిపంజరం లభ్యమైంది. సమాచారం అందుకున్న పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాసి వినోద్ కుమార్, సిఎస్పురం ఎస్ఐ పి వెంకటేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇక మృతదేహం గుర్తింపుతో పాటుగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పందులు ఉన్నాయి, పందులు తిట్టాయంట. మరి అది ఎన్ఎస్ఎల్ ఎందుకు తీయలేదు? అడిగాను సార్, అడిగితే అది స్టీల్ రావు, అవసరం లేదు. మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పలు కాలనీలో యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 రౌడీ షీటర్లు, గంజాయి సేవించిన 4 అదుపులోకి తీసుకోగా పత్రాలు లేని 8 గ్యాస్ సిలిండర్లు, 31 ద్విచక్ర వాహనాలు, 50 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానాస్పద వ్యక్తుల సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లుగా డీఎస్పీ తెలిపారు.
ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆలేరులో ఉన్నటువంటి భరత్ నగర్ కాలనీలో కార్డనల్ సర్చ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మనకు ఆలేరు లోకల్ పోలీస్ అండ్ సబ్ డివిజన్ పోలీస్ మరియు జిల్లా నుంచి రిజర్వ్ పోలీస్ ఏఆర్ ఫోర్సు ఆఫీసర్లు అందరు కూడా పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో ఈ మొత్తం ఆపరేషన్లో ఒక డిఎస్పి, 6 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐకు ఒక 3 కేసులు బెల్ట్ షాపులు కూడా దొరికినాయి. దీంట్లో ఒక 50 లీటర్ల వరకు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2 రౌడీ షీటర్లను కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా మేము పిలిపించి ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, పర్సన్స్ కూడా ఒక 10 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాం. వాళ్ళ యొక్క పూర్వ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చెక్ చేస్తాం. అది కాకుండా మన ఎస్ఓటి టీము, క్రైమ్ టీము వీళ్ళంతా కూడా వచ్చి పాత నేరస్తులు ఎవరు ఉన్నారా అని చెప్పి మా ఎలక్ట్రిక్ డివైస్ పాపులార్ చెక్కింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ సర్చ్ ఇంకా కొనసాగుతుంది, ఇంకొక గంట సేపు కొనసాగుతుంది. తర్వాత మీకు పూర్తి వివరాలు మళ్ళా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరం మండలంలో పైడివాడ అగ్రహారం, ఆరిపాక తదితర ప్రాంతాల నుంచి సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నాయకత్వం నచ్చడంతో పార్టీలో చేరినట్లుగా నాయకులు తెలిపారు. కొత్తగా చేరిన వారంతా కూడా ఎన్డీఏ కూటమి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో చేరి జనసేన కుటుంబ సభ్యులైన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేరిన నాయకులు నాకు అత్యంత ఆప్తులు. చాలా కాలంగా అర్బన్లో కానీ, అటు జీవీఎంసీ పరిధిలో కానీ, ఇటు మండల పరిధిలో కానీ గత పాలకులు చేయలేకపోయిన పనులు కూడా చేసి చూపించిన ఘనత మన కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. విభేదాల వల్ల కానీ, మీ మనసు ఎక్కడో బాధపడటం వల్ల కానీ మీరు 1 సంవత్సరం క్రితం తెలుగుదేశాన్ని వదిలేశారు. మరి నేను కూడా మిమ్మల్ని వదిలేస్తే రాజకీయ నాయకుడు ఖాళీగా ఉండడు. మేమంతా వదిలేస్తే మీరు మా అపోజిషన్ పార్టీకి ఇంకో చోటుకు వెళ్తే ఒక మంచి నాయకత్వాన్ని మేము కోల్పోతామని చెప్పి, మీ నాయకత్వం గ్రామాల్లో మీరు కష్టపడిన తీరు నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సామూహిక కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుంకుమ మళ్ళీ మీరు తీసుకెళ్ళడానికి పెట్టుకోండి, వేసుకోవడానికి. మీకు ఒక అక్షంతల కప్పు కింద ఎగస్ట్రా ఒకటి ఉంటుందమ్మా. ఎగస్ట్రాలు సుందరియే నమః, ఓం సుందరియే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం వేకార్యే నమః, ఓం సర్వమంగళాయే నమః, ఓం ఏకార్యే నమః, ఓం స్కంధజన్యే నమః, అనంతాయే నమః, భువనేశ్వర్యే నమః, కృపాయే నమః, స్తవ్యాయే నమః, శక్తే నమః, నిత్యాయే నమః, నిత్యజ్ఞాయే నమః, అమృతాభాయే నమః, మోహిన్యే నమః, నమః రూపవాసిన్యే నమః, శ్రీ నమః, మధ్యే నమః, మహాగ్రీం జ్యేష్ఠస్వశేషే నమః, రోజే నమః, ప్రియమాత్రే నమః, సర్వసంపత్ప్రదాయినే ప్రియే నమః, రత్నస్వరూపిణ్యే నమః, చతుర్భుజాయే నమః, చక్రచూడాయే నమః.
అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని పీటీఎం మండలంలో తల్లికి వందనం పథకం డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వాదం విషాదానికి దారితీసినట్లుగా సమాచారం. కోపిద్రికుడైన భర్త సురేష్ భార్యను హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల పూర్తి కారణాలు, నిందితుడి అదుపుపై అధికారిక వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని కాసరెడ్డి కాలనీ మంగళి మన్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో పత్రాలు లేని 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులకు డ్రగ్స్ దుష్పరిణామాలు, అలాగే సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి సిఐ, ఎస్ఐలు, 3 పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ మీడియాతో మాట్లాడుతూ హిందూ ధర్మం ప్రకారం ప్రస్తుతం అనుకూల సమయం కాదు అని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంచి రోజులు వచ్చిన తర్వాత ప్రారంభించాలన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లుగా తెలిపారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు కూడా ఈ అంశంపై లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. ఇవాళ ఆషాఢ మాసంలో శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ ఏవి ఎటువంటి ప్రారంభోత్సవాలు కానీ చేయరు. ఆషాఢం జూలై 14 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం ఉంది. మేమేమి భోగాపురం ఎయిర్పోర్ట్ని అడ్డుకుంటామనో ఆపేస్తామో, ప్రధాని ప్రోగ్రాం ఏదో గోడ చేస్తామో అట్లా హిందూ మతాన్ని గౌరవించమంటున్నాం. ఇది బీజేపీ పార్టీ, హిందూ మత పార్టీ. ఈరోజు మాకు సెంటిమెంట్స్ లేవు, మాకు గౌరవం లేదు అని చెప్పగలరు అడుగుతున్నాను. నేను డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ కూడా రాయిపోతున్నా. ఎందుకంటే నేను తెలుగు శక్తి, నాకు తెలుసు నేను పోరాటం చేస్తుంది, యుద్ధం చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నాకు తెలుసు. నేను భయపడే రకాన్ని కాదు. ఆల్రెడీ భోగాపురం వెళ్ళారు, చూశాను. అక్కడ రోడ్లు ఏమి పూర్తి అవ్వలే, కనెక్టివిటీ ఇంకా లేదు. మరి ఆగమేఘాల మీద పైగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కరోనా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 30 కేసులు కరోనా వచ్చిందని చెప్పి మనం మీడియాలో మీరే ప్రచారం చేస్తున్నారు, పేపర్లో, టీవీలో. ఈవేళ అక్కడ సభ 2 లక్షల మందితో సభ పెడతారని, 50,000 కుర్చీలు వేస్తారని మా జిల్లా కలెక్టర్ గారు చాలా ఉబ్బులాడిపోయి బస్సులు ఎయిర్పోర్ట్లో, అక్కడ ప్రోగ్రామ్ ఎయిర్పోర్ట్లో అధికారులు కింద మీద పడుతున్నారు తప్ప కరోనాలో రేపు ఎవరికైనా కరోనా అంటుకుంటే ఈ ప్రభావం ఎంతవరకు వెళ్తుందని కనీసం ఇంకింత జ్ఞానం లేదా అధికారులను అడుగుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఎలాగైపోయిందంటే వ్యవస్థ, నాడు జగన్ పాలనలో అధికారులని వాడు భయపడ్డాడు, ఈ పాలనలో అధికారులు బరితెగించేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి, ఆమదాల వలస మండలాల్లోని ఓపెన్ హెడ్ సాయన్న ఛానల్లో రైతులు స్వచ్ఛందంగా పూడికితీత పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా శుభ్రపరిచే పనులు జరగకపోవడంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నారమళ్లకు నీటి కొరత ఏర్పడింది. దీంతో సంకిలి, కడియాం, అలాగే నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు కలిసి సొంత నిధులతో ప్రొక్లైనర్ ద్వారా ఛానల్ శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఇక ఛానల్ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని రైతులు కోరారు. నేను పాలవలస ప్రసాదరావు అని, పెద్దపూర్ల గ్రామం. నేను ఒక చిన్న సన్నకారు రైతుని. అలాగే కండియాము నీటి సంఘ మెంబర్గా కూడా ఉంటున్నాను పెద్దపూర్లి. ఈ సంవత్సరం మాకు సాయన్న ఛానల్ నిమిత్తం కొంత ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చాయి. అవి సంకిలి, తిరుగుడు, ఆ కింద కొద్ది చిన్న పనులకు మాత్రమే అది వినియోగపడ్డాయి. ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువగా ఇచ్చారు. మరి నీటి సంఘం అధ్యక్షుడు నేను పప్పుల వెంకటప్పలండి. నేను
అలానే కండియాం, సంకిలి నీటి సంఘం పరిధిలో గల మెంబర్సు, రైతులమి అందరం కూడా ఏకతాటిపై వచ్చి, ఎందువలనంటే ఈ కరువు ప్రభావమే మా అందరిని కూడా ఆ పరిస్థితి తెచ్చింది. ఈ పని కానీ మేము చేసుకోలేకపోతే ఆకుమండలు కూడా మెస్తే ఇంకా బాగున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు ఎటువంటి సహకారం లేదు. అందుకే మేము రైతులమే ముందుకొచ్చి ఎకరాకి ఇంత అనుకొని మేము ముందుకొచ్చి ఆ రైతులమే ముందుకొచ్చి సాయం చేయాలని మొగనేమో గత 2 రోజులుగా మేము తవ్విస్తున్నాం. ఆ మగ మొత్తం అంటే సాయం చేయాలని బట్టి మొత్తం తవ్వించి మా సాగునీరు అనేది ముందుకు తీసుకెళ్ళడానికి మా రైతులు, పెద్దలు, నాయకులు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆవరణంలో మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరపాల్సిందే. కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరణకాండ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరంకుశ ధోరణికి నిరసనగా కేటీఆర్ గారు ఈరోజు తన బర్త్డే వేడుకలు కూడా పూర్తిగా ఉపసంహరించుకొని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి ఏదైతే పిలుపునిచ్చిండో దానికి కూడా బీఆర్ఎస్ సైనికులం మేము తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయిందని చెప్పి యావత్ విద్యార్థి లోకం ఢిల్లీలో మొత్తం జంతర్ మంతర్ దగ్గర అట్టుడికిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా కింత కూడా చీమగా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు గాన మంచి భవిష్యత్తు, వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సిన వ్యక్తులు, ఇంకోటి కోట్ల డబ్బుల విషయం కాదు, వాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగం పడాల్సిన విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకు చేసుకున్నారంటే దీనికి కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణం. దీన్ని మేము వారు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం వెంబడినే పడతాము. అదేవిధంగా ఈరోజు ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారి పుట్టినరోజు ఉంది కాబట్టి మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో రాబోయే రోజులలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రజలకు ఇంకెంతో సేవ చేయాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని బీఆర్ఎస్ పక్షాన కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి నిజాంపేట మండల ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. జై తెలంగాణ. బాపట్ల జిల్లా చిన్నగంజ మండలం సంతరావూరు గ్రామంలో గొర్రెల కాపరి అతిన శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. రెండు కవర్లు తెప్పించి అది ఇది ఆ బెడ్స్ బెడ్ కంట్రోలిస్ట్. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్ నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లాలో బంద్ నిర్వహించారు. పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇక అంబేద్కర్ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక నీట్ పేపర్ లీకు, విద్యారంగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థి సంఘాల నేతలు విమర్శలు చేశారు. నెట్ ఆన్ చేయి.
మొత్తం చేయండి. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం పేటేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని విద్యార్థుల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. పాఠశాలల అభివృద్ధి, విద్యా నాణ్యత పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరులో నెరడి బ్యారేజీ నిర్మాణానికి 641 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్డీఏ కూటమి నాయకులు సంబరాలు చేపట్టారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక నేరడి బ్యారేజ్తో పాతపట్నం రైతాంగానికి శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వంలో 2017లోనే అచ్చెన్నాయుడు గారు కృషికి నాంది పలికారు. అయిన తర్వాతేమో మొన్ననేమో ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆశీస్సులతో మన కేంద్ర మంత్రి వర్యులు కేంద్రంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి వర్యులతో కానీ ఒరిస్సా ప్రభుత్వంతో కానీ మాట్లాడుతూ నేరడి బ్యారేజ్ విషయంలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఒరిస్సా ప్రభుత్వంలో లేకుండా ఉండడానికి ఆయన తీసుకున్న చొరవని ఈ పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి అభినందిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి వర్యుల కృషి చాలా ఎక్కువ ఉంది, రాష్ట్ర మంత్రి వర్యులు మన అచ్చెన్నాయుడు గారి కృషి చాలా ఎక్కువ ఉంది. అయితే నిన్న క్యాబినెట్లో ఆయన ప్రవేశపెట్టి ఆమోదాన్ని తెచ్చి 641 కోట్లు రిలీజ్ చేసి ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.